హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్. కేకేఆర్ మొదటి విక్టరీ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు ఆడిన అన్ని మ్యాచెస్ ఓటమి, ఒక మ్యాచ్ రద్దవడం, మిగతా మ్యాచెస్ అన్ని ఓడిపోవడం, వాళ్ళ టేబుల్ పాయింట్స్ 10th ప్లేస్ లో ఉండడం, వాళ్ళ పైన ఉన్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఒకే విజయం సాధించింది. ఇద్దరికి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా బోని కొడదామన్న ఆలోచనలో ఖచ్చితంగా కేకేఆర్. ఎందుకంటే కేకేఆర్ బ్యాటింగ్ కానీ అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ తీసుకుంటే సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఓపెనర్స్ కనుక ఫెయిల్యూర్ అయ్యిందంటే మిడిల్ ఆర్డర్, డౌన్ ద ఆర్డర్ ఎవ్వరు కూడా అంత అనుకున్న రీతిలో పర్ఫార్మెన్స్ చేయట్లేదు. లాస్ట్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి సర్ఫరాజ్ ఖాన్ ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ మిగతా ఏ బ్యాటర్స్ కూడా అంత స్టెబిలిటీగా పరుగులు అనేది కొట్టట్లేదు. వాళ్ళ ఓపెనర్స్ గత 3 మ్యాచ్లుగా ఇబ్బంది పెట్టిన లాస్ట్ మ్యాచ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు సంజు శాంసన్ ఎప్పుడైతే ఆ భారీ సెంచరీ కొట్టాడో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మనం కొట్టగలం. కాకపోతే ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే ఓపెనర్స్ ఫెయిల్యూర్ అయినా వాళ్ళు ఒక మొదటి మ్యాచ్ తప్ప మిగతా అన్ని మ్యాచెస్ లో 200 స్కోర్స్ వరకు తీసుకురాగలిగారు. అలా 30 ప్లస్ 40 ఇలా ఒకరొకరు ఆ స్కోర్ యాడ్ చేస్తారు. ఇదే ఫ్యాక్టర్ కేకేఆర్ లో కూడా వాళ్ళ ఓపెనర్స్ ఫెయిల్యూర్ అయినా మిగతా బ్యాటర్స్ కాంట్రిబ్యూషన్ చేస్తూ, వంశీ లాంటి బ్యాటర్స్ కాంట్రిబ్యూషన్ చేస్తూ కొద్దిగా పరుగులు చేస్తూ వచ్చారు. లాస్ట్ మ్యాచ్ లో గ్రీన్ కూడా ఫామ్ లోకి రావడం అనేది కేకేఆర్ కలిసి వచ్చే అవకాశం. కానీ పూర్తి స్థాయి ఫామ్ అందుకొని ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా భారీ ఇన్నింగ్స్ అయితే ఆడాల్సిన అవసరం కెమెరాన్ గ్రీన్ నుంచి. ఇరు జట్లలో బౌలింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇరు జట్ల బౌలింగ్ నాసిరకంగా. లాస్ట్ మ్యాచ్ లో గెలిచినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కూడా అంత గొప్పగా ఏం లేదు. ఓకే, వాళ్ళ హోమ్ కండిషన్స్ కాబట్టి వాళ్ళకు కొంచెం ఫేవర్ గా ఉంటుంది. ఆ కండిషన్స్ వరుణ్ చక్రవర్తికి బాగా తెలుసు. ఎలా స్పిన్ తో వికెట్ తీయాలి అనేది బాగా అవకాశం పెట్టాడు. గతంలో ఇక్కడ చెన్నైని ట్రబుల్ చేశాడు. కానీ అతడు టీంలో ఆడిస్తారా లేదా అనేది చూడాలి. అదేవిధంగా వాళ్ళ ఫీల్డింగ్ అనేది ఇంత ఇబ్బందికరంగా అయితే లేకపోయినా కొంచెం ఇబ్బంది అయితే పెడుతుంది. క్యాచ్ డ్రాప్లు, ఫీల్డ్ మిస్టేక్లు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అజింక్య రహానే అదేవిధంగా ఫిన్ అలెన్ ఎంత ఎక్కువసేపు ఎంత భారీ ఇన్నింగ్స్ ఆడితే అంత విజయ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ బౌలింగ్ వీక్ గా ఉంది కాబట్టి పరుగులు కొట్టాలి ఖచ్చితంగా. కెమెరాన్ గ్రీన్ నుంచి పరుగులు రావాలి, రఘువంశీ నుంచి పరుగులు రావాలి. రింకు సింగ్ అనుకున్న రీతిలో పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. రింకు సింగ్ నుంచి కూడా ఆ పరుగులు అయితే రావాలి. చివరి ఆఖరిలో వచ్చి ఆ అటాకింగ్ మూమెంట్ అనేది మొదటిసారి ఐపీఎల్ లో అతడు వచ్చినప్పుడు ఎలా ఉండేదో అలా లేదు. ఆ అటాకింగ్ మోడ్ అనేది అతని నుంచి రావాలి. పూర్తి స్థాయి పరుగులు అయితే రావాలి. కేకేఆర్ ఆలోచిస్తుంది, మొదట మేము బౌలింగ్ కొట్టాలి, ఇక కుదరదు. ఇక్కడ ఓడిపోతే వాళ్ళు ఆల్మోస్ట్ ప్లేయర్స్ కి ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ సేమ్ ఫ్యాక్టర్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ గెలిచినప్పటికీ ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే వాళ్ళకు కూడా టైట్ పొజిషన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ టైట్ పొజిషన్ రాకుండా ఇరుజట్టు ఇక్కడ విజయంతో ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో ఉంటారు. హోమ్ కండిషన్స్ లో, హోమ్ గ్రౌండ్ లో ఖచ్చితంగా చెన్నై ఇక్కడ గెలవాలి అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఓడారు అంటే మాత్రం వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే టాప్ లో ఉన్న టీమ్స్ అన్ని కూడా ఎక్కువ విజయాలతో ముందుకు వెళ్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఆల్రెడీ 3 మ్యాచెస్ ఇరు జట్లు కూడా ఓటమి చూసాయి. కాబట్టి ఇక్కడ కూడా ఓడిపోతే 4 మ్యాచెస్ ఓడిపోతే ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది అనేది కేకేఆర్ కి సిఎస్కేకి ఇద్దరికి కూడా బాగా తెలుసు, బాగా గట్టిగా తెలుసు. ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధించాలనే ఆలోచనలో ఉంటారు. సంజు శాంసన్ అదే ఫామ్ ని కనుక కంటిన్యూ చేస్తే చెన్నై సూపర్ కింగ్స్ కి కొంతవరకు కష్టాలు తగ్గినట్లు. బ్రేవ్స్ కూడా అటాకింగ్ మోడ్ లో బ్రేవ్స్ కూడా పరుగులు రాబట్టాలి. అన్షుల్ కంబోజ్ కొంచెం వరకు వికెట్స్ తీస్తున్నాడు బెటర్ గా. వికెట్ టేకింగ్ బౌలింగ్ లో అతడు టాప్ 2, టాప్ 3 ఆ పొజిషన్ లో ఉన్నాడు. అతని నుంచి కూడా వికెట్స్ మంచిగా వస్తున్నాయి కాబట్టి నూర్ అహ్మద్ నుంచి అదేవిధంగా ఖలీల్ అహ్మద్ నుంచి వీళ్ళ ఇద్దరి నుంచి కూడా వికెట్స్ వస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది. మరి వీళ్ళిద్దరు ఏం చేస్తారు, వికెట్స్ రాబట్టగలుగుతారా లేదా చూడాలి. అదేవిధంగా ఓవర్టర్న్ నుంచి కొన్ని మ్యాచెస్ లో బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ ఉంది, కొన్ని మ్యాచెస్ లో బౌలింగ్ కూడా కాంట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి అనుకున్న రీతిలో అనుకున్న హై పర్ఫార్మెన్స్ కాకపోయినా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అతని నుంచి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చెన్నై ఇక్కడ ఒక విక్టరీతో వాళ్ళు కొంచెం హైలోకి వెళ్ళాలనే ఆలోచన చేస్తారు. మరి చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ కేకేఆర్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కేకేఆర్ బోని కోసం ఎదురు చూస్తుంది. అదేవిధంగా లాస్ట్ మ్యాచ్ లో విక్టరీ తర్వాత చెన్నై కూడా విక్టరీ సిరీస్ ని
మేము కొనసాగించాలి అనుకుంటున్నారు కాబట్టి చూద్దాం. చెన్నై వర్సెస్ కేకేఆర్ ఎవరు ఓడినా వాళ్ళకి ఆల్మోస్ట్ ఎలిమినేట్ అవ్వడానికి అవకాశాలు త్వరగా అందిపుచ్చుకున్నట్టుగా ఉంటుంది. ప్లే ఆఫ్స్ కంటే కూడా ఎలిమినేట్ కి తొందరగా అవకాశాలు అందిపుచ్చుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ లో ఓడిన జట్టుకి ఇకపై కష్టాలే అని చెప్పొచ్చు. మరి ఆ కష్టాలు కోల్కతా చేస్తుందా, చెన్నై సూపర్ కింగ్స్ చేస్తుందా చూడాలి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? లైక్ చేయండి, కామెంట్ చేయండి.